Hi students, listen question carefully. In right angle triangle ABC, ABC is a right angle triangle. Okay, one of the angle 90 degrees. 8 centimeter, 15 centimeter, 17 centimeter. Three sides given is there. Three sides are 8, 15, 17 centimeters or the lengths of AB, BC, CA. Letters are AB, BC, CA nothing but the triangle name is ABC triangle. ABC is a right angle triangle. The given sides AB and BC, CA are respectively 8, 15 centimeters and 17 centimeters. Then find out sin A value, cos A value, tan A value. Okay. First of all, I draw a right angle triangle. Listen here. This is a right angle triangle. This right angle triangle measurements are given 8 centimeter, 15 centimeter, 17 centimeter. In this right angle triangle, one of the angle 90 degrees. Now these measurements are lengths of AB, BC, CA. Here three concepts are there. The first concept is 8 centimeter is the side is AB. Next, here 15 centimeter is BC side. Next, here 17 centimeter concept is side of CA. Listen students, these three sides measurements are the letters AB, BC, CA respectively. అంటే ఇక్కడ ఈ త్రీ ఇన్ఫర్మేషన్స్ ఈ త్రీ టర్మ్స్కి ఈక్వేటింగ్ అని వరుసగా తీసుకోమంటున్నాడు. రెస్పెక్టివ్ నథింగ్ బట్ వరుసగా తీసుకోండి. ఓకే, దెన్ ఫైండ్ అవుట్ సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ. ఈ ఇన్ఫర్మేషన్లో మనకి త్రీ కాన్సెప్ట్స్. ఆ బీసీ సరిగా కనపడట్లేదు, కలర్ చేంజ్ చేద్దాం. దిస్ ఈస్ 15 సెంటీమీటర్ ఈస్ బీసీ. నౌ ఇట్స్ క్లియర్. ఈ ఇన్ఫర్మేషన్లో సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ ఫైండ్ అవుట్ చేయడంలో ఒకసారి సైన్ ఏ గురించి మాట్లాడతాం. sin A formula opposite by hypotenuse. Similarly, cos A and tan A. Cos A adjacent by hypotenuse, tan A opposite by adjacent. ఈ కాన్సెప్ట్స్ మనకు తెలుసు. బట్ ఇన్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఐ డోంట్ నో ద లెటర్స్ వర్టిసెస్. ఇది ఏబిసి అని నాకు చెప్పడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఏబిసినా మరి ఇక్కడ ఏబిసినా తెలియదు. బట్ వన్ బేసిక్ కాన్సెప్ట్ ఈస్ త్రీ సైడ్స్ ఇచ్చినప్పుడు మనకి అందులో బిగ్ అది ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించిన సైడ్స్ అని డిక్లేర్ అయినప్పుడు బిగ్ సైడ్ ఈస్ హైపోటేన్యూస్. రైట్ యాంగిల్కి ఆపోజిట్ వర్షన్లో ఆపోజిట్ డైరెక్షన్ ఉన్న కాన్సెప్ట్ హైపోటేన్యూస్. ఈ హైపోటేన్యూస్ ఖచ్చితంగా హై వాల్యూ ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి 8, 15, 17లో హై వాల్యూ 17 ఈజ్ ద హై వాల్యూ. సో హైపోటేన్యూస్ ఫిక్స్ 17 అన్నప్పుడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 17 నేమ్ ఈజ్ సిఏ. సో నేను ఇప్పుడు ఇది సి అనుకుంటే ఇది ఏ అవుతుంది, ఇది సి అనుకుంటే ఇది ఏ అవుతుంది, ఏదైనా తీసుకోవచ్చు. నౌ దిస్ ఈజ్ ఏ సిఏ 17 centimeter. నెక్స్ట్ రిమైనింగ్ ఈజ్ బి. దట్స్ ఇట్. ఈ ఏ ఇక్కడ కూడా రాయొచ్చమ్మా, అప్పుడు సి ఇక్కడ వచ్చేస్తుంది. ఏసి ఆర్ సిఏ ఏదో విధంగా రాసుకోవచ్చు. బట్ నాట్ హియర్ ఏ, బట్ నాట్ హియర్ సి, బికాస్ ఆఫ్ ఆ 17 అనేది మన టార్గెట్. అదే ఎందుకు యూజ్ చేసినామంటే బిగ్ నంబర్, బిగ్ వాల్యూ ఇస్ ద హైపోటెన్యూస్ వాల్యూ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బిగ్ వాల్యూ ఎవరు ఉంటారంటే హైపోటెన్యూస్ ఉంటుంది. హైపోటెన్యూస్ అంటే ఇక్కడ ఆల్రెడీ 90 degrees ఫామ్ అయింది కాబట్టి 90 degrees ఆపోజిట్ ఉండేది హైపోటెన్యూస్. ఇక్కడ మనకు ఒక చిన్న లాజిక్,
దొరికింది. ఆ హైపోటెన్యూస్ అనేది 17 ఫిక్స్. రిమైనింగ్ టూ సైడ్స్ 18 అండ్ 15 మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నౌ ఏబి వాల్యూ ఆల్రెడీ 8 సెంటీమీటర్, రిమైనింగ్ బీసీ 15 సెంటీమీటర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు అడిగిన క్వశ్చన్లో ఏ ఏ ఏ అంటున్నాడు, సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ. సో ఏ దగ్గర మనము టీటా ఫామ్ చేసుకోవాలి. నౌ దిస్ ఈస్ టీటా. Theta opposite is 15. This is adjacent. Already this is hypotenuse. Clear? Sin A, cos A, tan లో ఉన్న రేషియోస్ లో అప్లై చేస్తే ఆన్సర్స్ అయిపోతుంది. చలో ఫటాఫట్. ఆపోజిట్ అండ్ హైపోటెన్యూస్. ఆపోజిట్ 15/17. Adjacent by hypotenuse 8/70. Opposite by adjacent 15/8. This is the method of solving of this problem. Thank you.